సో, ఈరోజు నుంచి మనము హెచ్‌టీఎంఎల్‌లో నిన్న వరకు మనము హైపర్ లింక్స్ వరకు హెచ్‌టీఎంఎల్‌లో కవర్ చేసుకున్నాము. ఇవాళ నుంచి మనం ఏంటంటే ఇమేజెస్ హెచ్‌టీఎంఎల్‌లో బేసిక్‌గా ఇమేజెస్‌కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది. ఇమేజెస్‌ని ఎలా ప్లేస్ చేయాలి హెచ్‌టీఎంఎల్‌లో అనే దాని మీద వర్కౌట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌లో టెక్స్ట్ ఎంతైతే ఇంపార్టెంటో అలాగనే ఇమేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మేజర్ పార్ట్ అనేది టెక్స్ట్ ఒకటి, ఇమేజెస్ ఒకటి. హెచ్‌టీఎంఎల్ వెబ్ పేజ్ మీద మనకు మేజర్ కనిపించేదేంటంటే టెక్స్ట్‌తో పాటు ఇమేజెస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. ఆ ఇమేజెస్‌ని ఎలా ప్లేస్ చేయాలి? వాటికి ఎన్ని వేస్ ఉన్నాయి. ఓకే. దానికి ఆ వేస్ అన్నీ చూద్దాం. ఫస్ట్ వే ఏంటంటే ఇమేజెస్ లోడింగ్ ఫ్రమ్ ద సేమ్ ఫోల్డర్. ఇమేజెస్ సేమ్ ఫోల్డర్‌లో నుంచి లోడ్ చేయడం ఎలా? రెండోది ఇమేజెస్ లోడింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫోల్డర్. ఒక డిఫరెంట్ ఫోల్డర్ నుంచి ఎలా లోడ్ చేస్తాం? ఇమేజెస్ ఎలా లోడ్ చేస్తాం? ఇదొక కాన్సెప్ట్. థర్డ్ ఫోల్డర్ ఏంటంటే ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ ఒక ఫోల్డర్‌లో పెట్టి అండ్ ఇమేజ్ ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టి అప్పుడు అలాంటివున్నప్పుడు ఎలా కాన్సెప్ట్‌లో మనం ఎలా లోడ్ చేస్తాం. అంటే హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ ఒక ఫోల్డరు. హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ అండ్ ఇమేజెస్ ఫైల్స్. ఇమేజ్ ఫైల్స్. ఇమేజ్ ఫోల్డర్. ఇమేజెస్ ఫోల్డర్. సెపరేట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్ ఉంటది. ఇమేజెస్ అన్నీ ఒక సెపరేట్ ఫోల్డర్‌లో ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఎలా లోడ్ చేయాలి? ఫోర్త్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇమేజెస్ లోడింగ్ ఫ్రమ్ లోడింగ్ ఫ్రమ్ యూఆర్ఎల్ అన్నమాట. ఒక యూఆర్ఎల్ అడ్రెస్ నుంచి ఎలా లోడ్ చేస్తాం. సో, ఇలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద మనం వర్కౌట్ చేద్దాం. వన్ బై వన్ మీకు డయాగ్రమాటికల్‌గా చూపిస్తాను. డయాగ్రమాటికల్‌గా తర్వాత ప్రోగ్రామాటికల్‌గా కూడా చూపిస్తాను. ఫస్ట్ ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. ఆహ్, పెయింట్ తీసుకుంటాను. ఫస్ట్ ఏంటి ఇమేజెస్ లోడింగ్ ఫ్రమ్ ద సేమ్ ఫోల్డర్ అన్నాను. అంటే ఇప్పుడు మనము హెచ్‌టీఎంఎల్ అంతా ఒక ఫోల్డర్‌లో రెడీ చేసుకుంటున్నాము. ఇది ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఒకటి పెట్టుకుంటాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్‌టీఎంఎల్ ఫైల్ అనుకుంటే ఇక్కడ ఎక్కడో ఒక చిన్న ఇమేజ్ ఉందండి. ఈ ఇమేజ్‌ని ఇక్కడికి ఎలా లోడ్ చేయాలి? ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఓకే. ఈ కాన్సెప్ట్‌లో మనం జేసుకోవాల్సిన సింటాక్స్ ఏంటంటే, వెరీ సింపుల్ సింటాక్స్ ఇక్కడ రాసేది. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. ఐఎంజీ ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సి అనేది ఇక్కడ అట్రిబ్యూట్. అక్కడ మనం ఇమేజ్ నేమ్ అనేది మెన్షన్ జేసుకోవాలి. అంతే. దట్స్ ఇట్. చాలా సింపుల్. ఇది మళ్ళా సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్. ఈ ఐఎంజీ ట్యాగ్ అనేది సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్. ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు. ఐఎంజీ అనేది ఇక్కడ సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్. ఇక్కడ ఎస్ఆర్‌సి అనేది చాలా ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ అనమాట. ఈ ఎస్ఆర్‌సి ఇది లేకపోతే మనం ఈ ఇమేజ్ యొక్క నేమ్‌ని మెన్షన్ జేయడానికి కుదరదు. అండ్ రెండోది ఇది స్టెప్ 1 అనమాట. ఇది స్టెప్ 1. సో, మీకు స్టెప్స్ అన్నీ ఒక్కొక్కటి రాస్తాను. ఇది స్టెప్ 1. తర్వాత స్టెప్ 2లోకెళ్తే ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. మన హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఏమో ఇక్కడెక్కడో ఉంది. ఇది హెచ్‌టీఎంఎల్ ఫైలు. అండ్ ఇక్కడెక్కడో మళ్ళా ఒక ఫోల్డరు. ఈ సెపరేట్ ఫోల్డర్‌లో మన ఇమేజెస్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. ఒక ఇమేజ్ గాదు. లోకల్ ఫోల్డర్‌లో నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఫోల్డర్‌లో నుంచి ఈ ఇమేజ్‌ని తీసుకొచ్చి హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లోకి లోడ్ చేయాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదేమో హెచ్‌టీఎంఎల్ ఫైలు. ఇదేమో హెచ్‌టీఎంఎల్. ఇదేమో ఇమేజ్. ఇక్కడేంటి? ఇదేమో హెచ్‌టీఎంఎల్. అండ్ ఇదేమో ఇమేజెస్ ఫోల్డర్. ఇమేజెస్ కూడా ఒక ఫోల్డర్ పెట్టుకున్నాం ఇంటర్నల్‌గా. సో, ఇలాంటి ఫోల్డర్‌లో నుంచి ఒక్కొక్క ఇమేజ్‌ని మనము ఎలా పికప్ చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్‌ని మనం పికప్ చేయాలి. పికప్ చేసి ఈ హెచ్‌టీఎంఎల్‌లోకి లోడ్ చేయాలి. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు చాలా సింపుల్ సింటాక్స్ అండి. ఏం లేదు. డైరెక్ట్ ప్రాసెసే. ఐఎంజీ ఎస్ఆర్‌సి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫోల్డర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేయకుండా మనకి అది రికగ్నైజ్ అవ్వదనమాట. తర్వాత ఐఎంజీ నేమ్. మళ్ళా ఇది కూడా సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్. సో, ఇదొచ్చేసి మీకు స్టెప్ 2 అనమాట. స్టెప్ 2 స్టెప్ 2లో జరిగే ప్రాసెస్ ఇది. స్టెప్ 2లో జరిగే ప్రాసెస్. తర్వాత స్టెప్ 3 తీసుకుందాం. స్టెప్ 3లోకొస్తే చాలా చాలా సింపుల్. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హెచ్‌టీఎంఎల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో ఉంటాయి. అంటే హెచ్‌టీఎంఎల్స్‌కి ఒక ఫోల్డర్ సెపరేట్ ఫోల్డర్ తీసుకొని, తర్వాత ఇమేజెస్‌కి ఒక సెపరేట్ ఫోల్డర్.
ఒకవేళ మన ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఇలా ఉందనుకోండి, హెచ్టీఎంఎల్స్ అన్నీ ఒక చోట, తర్వాత ఇమేజెస్ అన్నీ ఒక చోట ఫోల్డర్‌లో డిఫరెంట్ ఫోల్డర్స్‌లో ఉన్నాయనుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఎలా లోడ్ చేయాలి? ఇదేమో హెచ్టీఎంఎల్స్ ఫోల్డర్, ఇదేమో సిఎస్ఎస్ ఫోల్డర్. సిఎస్ఎస్ ఫోల్డర్ అంటే హెచ్టీఎంఎల్స్‌కి ఒక సెపరేట్ ఫోల్డర్ ఉంది. సిఎస్ఎస్‌కి ఒక సెపరేట్ ఫోల్డర్ ఉంది. అండ్ మన ఇమేజెస్ అన్నీ వచ్చేసి సారీ ఇమేజెస్ ఫోల్డర్, హెచ్టీఎంఎల్ ఫోల్డర్ అండ్ ఇమేజెస్ ఫోల్డర్. ఇదేమో ఇమేజెస్ ఫోల్డర్. ఓకే. సో హెచ్టీఎంఎల్స్ అనే ఫోల్డర్‌లో ఉన్నాయి. తర్వాత ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ లోపల హెచ్టీఎంఎల్ ఉంది. ఇక్కడెక్కడో ఇమేజెస్ ఉన్నాయి. బట్ ఇలాంటి కేస్ ఒకటి దొరుకుతుంది. ఇలాంటి కేస్ ఉన్నప్పుడు మనం ఎలా లోడ్ చేయాలన్నప్పుడు కన్‌ఫ్యూజ్ కాకుండా 2 ఫోల్డర్‌లు జంప్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ ఫోల్డరు, తర్వాత ఇంకో ఫోల్డర్. ఇలా జంప్ చేసి ఇలా లోడ్ చేయాలి. ఇలా లోడ్ చేయాల్సొచ్చినప్పుడు సింటాక్స్ ఏం రాసుకోవాలి అంటే సింపులే, కన్‌ఫ్యూజ్ కాకండి. ఐఎంజీ ఎస్ఆర్‌సి తర్వాత డబుల్ డాట్ వచ్చేసి బ్యాక్ స్లాష్ కొట్టాలి. డబుల్ డాట్ బ్యాక్ స్లాష్ తర్వాత యాజ్ యూజువల్‌గా ఫోల్డర్ నేమ్, తర్వాత స్లాష్ మళ్ళీ, తర్వాత ఐఎంజీ నేమ్. కొంచెం జాగ్రత్తగా పాత్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఈ పాత్ మిస్ అయిందంటే మీకు ఇమేజ్ లోడ్ అవ్వదు. పాత్ మిస్ అయిందంటే ఇమేజ్ లోడ్ అవ్వదు. మీరు ఎక్కడి నుంచి లోడ్ చేస్తున్నారో ఆ పాత్ అనేది కరెక్ట్‌గా మెన్షన్ చేయాలి విత్ బ్యాక్ స్లాషెస్. నేను చూపిస్తాను మీకు. ఒక డయాగ్రామ్ రాసి చూపిస్తాను. దాని తర్వాత ఫైనల్ ప్రాసెస్ ఏందంటే లోడింగ్ ఇమేజెస్ ఫ్రమ్ ద యూఆర్ఎల్. వెబ్ బ్రౌజర్ నుంచి ఎలా లోడ్ చేయాలి. ఇది హెచ్టీఎంఎల్ అనుకుంటే, ఇక్కడెక్కడో ఒక బ్రౌజర్ ఉందనుకుంటే, ఇదేదో బ్రౌజర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్రౌజర్ ఆర్కిటెక్చర్. ఇది బ్రౌజర్ అనుకోండి సేమ్. ఓకే. ఇదేమో హెచ్టీఎంఎల్ ఫైల్. ఇది మనకి ఏదో ఒక సంబంధించిన బ్రౌజర్. క్రోమో, ఒపెరానో, సఫారియో ఏదో ఒక బ్రౌజర్. సో, ఇప్పుడు మనం బ్రౌజర్‌లో నుంచి ఇమేజ్‌ని తీసుకొచ్చేసి హెచ్టీఎంఎల్‌లోకి ఒక యూఆర్ఎల్ అడ్రెస్ ద్వారా మనం కనెక్ట్ చేసి పేస్ట్ చేయాలి. ఓకే. ఇలా ఇలా చేయాలి అన్నప్పుడు సింటాక్స్ ఏంటి? ఏం లేదు. ఎస్ఆర్‌సి దగ్గర అడ్రెస్ పెడితే అయిపోతుంది. ఏదైతే మనం ఎస్ఆర్‌సి అనుకుంటున్నామో, ఆ ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌లో తీసుకొచ్చి ఆహ్, ఆహ్, ఐఎంజీ ఎస్ఆర్‌సి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఆ యూఆర్ఎల్ అడ్రెస్ ఏదైతే ఉందో, ఆ యూఆర్ఎల్ అడ్రెస్ పెట్టి ఇక్కడ మెన్షన్ చేయండి. దెన్ యాజ్ యూజువల్‌గా క్లోజ్ చేసేయండి. దట్స్ ఇట్. ఎనఫ్. ఇది ఫోర్త్ ప్రాసెస్. ఈ 4 ప్రాసెస్‌లు మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది స్టెప్ 4 అన్నమాట. ఇది స్టెప్ 4. ఓకే. సో, ఇక్కడ వరకు జాగ్రత్తగా ఫస్ట్ మనం ప్రోగ్రామాటికల్లీ చేద్దాం. ప్రోగ్రామాటికల్లీ చేస్తే మీకు ఈజీగా అర్థమైతది. మనం ఒక్కొక్క స్టెప్‌లో ఏమేం చేస్తున్నాము అనేది. ఇది స్టెప్ 4. ఫస్ట్ స్టెప్‌లో ఇమేజ్ తీసుకొచ్చి హెచ్టీఎంఎల్‌లోకి లోడ్ చేయటం. సెకండ్ స్టెప్‌లో ఇమేజెస్ ఒక ఫోల్డర్‌లో పెట్టుకొని, ఫోల్డర్‌లో నుంచి హెచ్టీఎంఎల్‌కి లోడ్ చేయటం. తర్వాత స్టెప్‌లో హెచ్టీఎంఎల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో ఉంటాయి. ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ ఇమేజ్‌ని తీసుకొచ్చి ఇక్కడ హెచ్టీఎంఎల్‌లోకి ఎలా లోడ్ చేస్తున్నాము అనేది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్‌లో ఏంటంటే బ్రౌజర్ నుంచి ఎలా తీసుకొస్తున్నాం అనేది ఫోర్త్ స్టెప్. సో, మీకు రియల్ టైమ్‌లో ఈ 4 స్టెప్సే మాక్సిమం తగిలితే మాక్సిమం ఈ 4 స్టెప్స్ నుంచే మీరు ఇమేజ్‌లు లోడ్ చేస్తారు. యాజ్ యూజువల్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫోర్త్ స్టెప్ ఎక్కువ వాడతారు. అంటే యూఆర్ఎల్ నుంచి లోడ్ చేస్తారు. లేదు అన్నప్పుడు పీపుల్ ఆర్ లోడింగ్ ద ఇమేజెస్ ఫ్రమ్ ద లోకల్ ఫోల్డర్. లోకల్ ఫోల్డర్‌లో ఏదైనా ఇమేజెస్ ఉంటే వాటిని లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ అలా లోడ్ చేసేటప్పుడు ఆ పాత్ అనేది ఎక్కడ మిస్ కాకూడదనమాట. సో, ఐయామ్ సేవింగ్ ద డాక్యుమెంట్ అండి. అండ్ ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ టు యూ. మీకు ప్రతి డాక్యుమెంట్ ఇక్కడ మీకు మెయిల్‌కి పంపించేస్తాను ఇవాళ. మీకు ఒక ఫోల్డర్ పెట్టేస్తున్నాను కదా డైలీ. ఆ ఫోల్డర్‌లోకి మీకు జిప్ చేసి మీకు పంపించేస్తాను. సో, ఈరోజు 6/6 ఓకే. ఫైన్. ఇది ఇమేజెస్ లోడింగ్. అండ్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే. ఇమేజెస్ లోడింగ్ సేమ్ మన ఫోల్డర్‌లోనే సేవ్ చేసుకుందాం. 6/6లోనే. సో, సేవ్ యాస్ ఇమేజ్
1 డాట్ హెచ్టిఎంఎల్. అంటే 1 అంటే ఏంటంటే ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఫస్ట్ స్టెప్‌లో ఇమేజ్ లోడ్ చేయాలన్నప్పుడు ఏం లేదండి. ఐఎంజీ ఎస్ఆర్‌సి అని పెడితే అయిపోతది. బట్ ఆ ఎస్ఆర్‌సికి లోడ్ చేయాల్సిన ఇమేజ్ అదే ఫోల్డర్‌లో మనం ప్లేస్ చేసుకోవాలి. ఏదైతే మనం ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేసామో, ఏ ఫోల్డర్ క్రియేట్ చేసామో మీ మీ ఫోల్డర్‌కి ఇప్పుడు మీకు వివేక్ క్లాస్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా! ఓకే. సో వివేక్. సో మీ ఫోల్డర్ ఉంది కదా! ఈ 6x6 అనే ఫోల్డర్‌లోనే ఆ ఇమేజ్‌ని మనం ఫస్ట్ ప్లేస్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఇమేజ్ లోడ్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ ఇమేజ్‌ని ఫస్ట్ ఈ ఫోల్డర్‌లో ప్లేస్ చేయండి. ఒక ఇమేజ్ తీసుకొచ్చి పెట్టుకోండి. ఇది 1.jpg 1.png అనే ఫైల్ ఇక్కడ పెట్టుకున్నాను. 1.png లేకపోతే కొంచెం కలర్‌ఫుల్ ఇమేజ్ తీసుకుందాం. 3.jpg అని తీసుకుందాం. ఈ 3.jpgని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ 3.jpgని తీసుకొచ్చి మనం హెచ్టీఎంఎల్‌లోకి లోడ్ చేస్తాం. అంటే సేమ్ ఫోల్డర్‌లో ఉన్నాయి. హెచ్టీఎంఎల్, ఇమేజ్ 2 ఒకటే ఫోల్డర్‌లో ఉన్నాయి. ఒకటే ఫోల్డర్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుతది అనేది చాలా ఇంపార్టెంట్. 2 ఒకటే ఫోల్డర్‌లో ఉన్నప్పుడు ఏం లేదు, డైరెక్ట్‌గా ఆ ఇమేజ్ యొక్క పేరు, మీదేదైతే పేరుందో 3.jpg అని ఉంది కదా! ఆ పేరు మెన్షన్ చేయండి అయిపోతది. 3.jpg అని పేరు మెన్షన్ చేస్తే అయిపోతది. సో మెన్షన్ చేసి ఒకసారి బ్రౌజర్‌కి రెండర్ చేయండి. సో మీకు ఇమేజ్ అనేది రెండర్ అయింది. అండ్ ఇమేజ్ గూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇమేజ్ గూడా మీకు ఇన్‌లైన్ ట్యాగ్. నిన్న మనం బ్లాక్ లెవెల్ ట్యాగ్ అవన్నీ చెప్పుకున్నాం కదా! బ్లాక్ లెవెల్ అంటే ఏంటి? ఇన్‌లైన్ ట్యాగ్ అంటే ఏంటి? బ్లాక్ లెవెల్ అంటే కంప్లీట్ విడ్త్‌ని ఆక్యుపై చేస్తే బ్లాక్ లెవెల్. అండ్ ఐఎంజీ ట్యాగ్ ఇస్ ఇన్‌లైన్ ట్యాగ్. అండ్ ఐఎంజీ ట్యాగ్ ఇస్ సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్. సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్. అండ్ ఐఎంజీ ట్యాగ్ having src attribute for path, for image path. అంతే. ఇది కొంచెం ఈ పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంతే. నోట్స్ అదంతా. ఇదంతా నోట్స్ అన్నమాట. ఇవాళ నోట్స్ ఇది. మీకు నోట్స్ ఇవంతా ఫోల్డర్స్ మీకు పంపించేస్తాను. నోట్స్ 6x6. సో మనం ఇంకా కొన్ని అడిషనల్ అట్రిబ్యూట్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. అడిషనల్ అట్రిబ్యూట్స్ ఏముంటాయంటే మీకు విడ్త్, హైట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇమేజ్‌కి కావాల్సిన విడ్త్, హైట్ ఏదన్నా కావాలి అంటే, సపోజ్ నాకు ఇమేజ్ విడ్త్ అనే అట్రిబ్యూట్‌లో ఒక 200 పిక్సెల్, ఓకే, హైట్ అనే అట్రిబ్యూట్‌లో ఒక 150 పిక్సెల్ పెట్టుకుంటే మీకు ఇమేజ్ కొంచెం తక్కువ సైజు కనిపిస్తది. ఇమేజ్ కొంచెం తక్కువ సైజు. మీరు మెన్షన్ చేసిన సైజులో ఇమేజ్ కనిపిస్తది. సార్ నాకు ఇట్లా ఒక నంబర్ ఆఫ్ ఇమేజెస్ కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ కాపీ అండ్ పేస్ట్. ఇదే ట్యాగ్‌ని మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తే మల్టిపుల్ ఇమేజెస్ మీకు ప్లేస్ అయిపోతాయి. కెన్ యూ సీ దిస్? అండ్ సెకండ్ ఇమేజ్‌కి నేను సైజ్ మార్చేస్తాను. 3 అండ్ 250 అండ్ దీనికి 4 అండ్ 250, 350. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ఇమేజెస్‌ని మనం ఇట్లా లోడ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్‌గా. సో ఫస్ట్ పాత్ అనమాట. ఫస్ట్ వే ఆఫ్ లోడింగ్ ఇమేజెస్. ఫస్ట్ వేలో ఏం చేసాము, 2 ఒకటే ఫోల్డర్‌లో ఉన్నాయి. అంటే హెచ్టీఎంఎల్ ఫైలు, ఇమేజ్ ఫైలు 2 ఒకటే ఫోల్డర్‌లో ఉన్నాయి. ఒకటే ఫోల్డర్‌లో ఉన్నప్పుడు మనం జస్ట్ చేయాల్సిందల్లా ఆ ఇమేజ్ యొక్క పేరు ఎస్ఆర్‌సికి అసైన్ చేస్తే చాలు, అయిపోతది. దట్స్ ఇట్. ఈ సెకండ్ స్టెప్‌లో ఏందంటే ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టుకుందాం. అంటే ఏంది, ఇక్కడ బేసికల్లీ రూట్ ఫోల్డర్‌లోనే ఇమేజ్ ఉంది కదా! అలా కాకుండా ఇక్కడే ఇమేజెస్ అనే ఫోల్డర్ రాసుకుందాం. ఆ ఇమేజెస్ అనే ఫోల్డర్ లోపల ఈ 2 ఇమేజెస్‌ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాం. 4.jpeg అండ్ 5.jpeg. ఈ 2 ఏంటి ఇప్పుడు ఫోల్డర్‌లో ఉన్నాయి. ఏ ఫోల్డర్ అండి అది? ఇమేజెస్ అనే ఫోల్డర్. సెకండ్ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటది చూడండి. కాన్సెప్ట్ సేమే, కాకపోతే img2.html. మనం మెన్షన్ చేయాల్సిన పాత్ కొద్దిగా మారుతది. ఏంటంటే ఫస్ట్ ఇమేజెస్ అని మెన్షన్ చేయాలి. అంటే ఫోల్డర్ పేరు మెన్షన్ చేయాలి. ఫోల్డర్ పేరు మెన్షన్ చేయకుండా ఆ పర్టిక్యులర్ ఇమేజ్ అనేది లోడ్ అవ్వదన్నట్టు. ఇమేజెస్ స్లాష్ 3 లేదు కదా మనకి ఈడ 4.jpeg.
జేపీఈజీ 5.jpg 5.jpg. ఓకే. ఇప్పుడు యాజ్ యూజువల్ రన్ చేయండి. అంటే ఫోల్డర్ ఇప్పుడు అసైన్ అయింది. ఫోల్డర్ పేరు ఇచ్చాం. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ 2 ఇమేజ్‌లు ఒక ఫోల్డర్‌లో పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఆ ఫోల్డర్ యొక్క పేరుని మెన్షన్ చేయాలి. ఆ ఫోల్డర్ పేరుని మెన్షన్ చేయకపోతే లోడ్ అవ్వదన్నట్టు. ఓకే. ఇంకో ఇమేజ్ చూపిస్తాను ఫోల్డర్ లేకుండా. ఫోల్డర్ పేరు పెట్టకుండా నేను డైరెక్ట్‌గా 5.jpg అని పెట్టాను. మీకు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏమైతదంటే ఆ ఇమేజ్ లోడ్ అవ్వదన్నట్టు. ఏమైతది ఫైనల్‌గా? ఏమైతది? సో, ఇదేదో ఒక ఎంప్టీ బాక్స్ కనిపిస్తుంది. ఎంప్టీ బాక్స్‌లో ఇమేజ్ లోడ్ అవ్వలేదు. ఆ ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. విడ్త్ అండ్ హైట్‌ని ఆక్యుపై చేసింది. బట్ ఇమేజ్ అయితే లోడ్ అవ్వట్లేదు. ఇలాంటి కాన్సెప్ట్‌లో మీరు ఆల్ట్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటది. ఆల్ట్, ఆల్ట్ అనేది ఏందంటే ఆల్టర్‌నేట్ టెక్స్ట్ అన్నమాట. ఇమేజ్ నాట్ లోడెడ్. ఇమేజ్ నాట్ లోడెడ్ అని ఒక ఆల్టర్‌నేట్ టెక్స్ట్ ఒకటి రాసుకుంటాం. ఈ ఆల్టర్‌నేట్ టెక్స్ట్ అనేది అక్కడ కనిపిస్తది. ఇక్కడ చూడండి ఇమేజ్ నాట్ లోడెడ్ అని వచ్చింది. అంటే మీకు విడ్త్ అండ్ హైట్ అయితే అలొకేట్ అయింది. మీకు బాక్స్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇమేజ్ అయితే లోడ్ అవుతలేదు. ఎందుకంటే ఏదో మీరు ఇష్యూ చేస్తున్నారు. పాత్ ఇచ్చేటప్పుడు ప్రాపర్‌గా ఇవ్వలేదన్నట్టు. ఇవ్వకపోతే ఏమైతదన్నట్టు. సో, మీకు ఆ ఇమేజ్ ప్రాపర్‌గా లోడ్ అవ్వదు. కంప్లీట్‌గా లోడ్ అవ్వదు. ప్రాపర్‌గా కాదు. కంప్లీట్‌గా లోడ్ అవ్వదు. లోడ్ అవ్వదు. ఆ ప్రాపర్ పాత్ అనేది మిస్ అయింది. ఆ మిస్ అయితున్న పాత్‌ని మీరు ప్రాపర్‌గా మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైమ్ అలాంటి సిట్యుయేషన్ లేకుండా మీకు ఇమేజ్ అనేది క్రియేట్ అయితది. లోడ్ అవుతది. సో, అలా లోడ్ అవ్వకపోతే మీకు ఆల్ట్ అనేది కనిపిస్తది. ఒకవేళ లోడ్ అయితే నో ప్రాబ్లమ్. లోడ్ అయితే ఇమేజ్ కనిపిస్తది. లోడ్ అవ్వకపోతే ఒకవేళ లోడ్ అవ్వని సిట్యుయేషన్‌లో మీకు ఆల్ట్ పెట్టేస్తే అయిపోతది. ఆల్ట్ అనే అట్రిబ్యూట్ పనేంటంటే మీకేదన్నా ఒక టెక్స్ట్ షో చేయాలి అంటే ఎర్రర్ ఎర్రర్ ఇమేజ్ పాత్, ఎర్రర్ ఇమేజ్ పాత్. ఏదో మీ ఇష్టం వచ్చిన టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇది ఇక్కడ రాయాల్సిన టెక్స్ట్ పర్టిక్యులర్ అదే రాయాలని ఏం గ్యారంటీ లేదు. మన ఇష్టం వచ్చిన టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ మనము ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రాసుకుందాము. ఆల్ట్ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది? ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టెక్స్ట్. దిస్ విల్ గివ్ alternate text when image not loaded. When image not loaded. ఏదైనా ఇమేజ్ లోడింగ్‌లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఆల్టర్‌నేట్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది డిస్‌ప్లే చేస్తది. అది వెళ్ళిపోయి డిస్‌ప్లే చేస్తది. అంతే. అది మనం ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ వే. ఇక థర్డ్ వే ఏంటి? అసలు హెచ్‌టీఎంఎల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో ఉన్నాయి. ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో ఉన్నాయి. సో, ఇలాంటి కాన్సెప్ట్ మనకి రియల్ టైమ్‌లో తగులుతది. ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్‌కి ఆర్కిటెక్చర్ చెప్తాను మీకు తర్వాత వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది. వెబ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసినప్పుడు వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటదో మీకు చూపిస్తాను. వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్‌లో బేసికల్లీ ఏందంటే హెచ్‌టీఎంఎల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో, ఇమేజెస్ అన్నీ ఒక ఫోల్డర్‌లో, సీఎస్ఎస్ ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో, స్క్రిప్ట్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో, జావా స్క్రిప్ట్ అన్నీ ఒక ఫోల్డర్‌లో, లేదన్నా పీడీఎఫ్ ఫైల్ గాని ఇట్లాంటివన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటారు కామన్‌గా. అలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇమేజ్‌లు లోడ్ చేయాలన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్ క్రియేట్ అయితది. సో, అందుకేంటంటే ఫస్ట్ మీకు వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ చెప్తాను చూడండి. ఇక్కడే వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఒక శాంపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే కామన్‌గా ఒక వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటదంటే చూపిస్తాను చూడండి. వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్. ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసే వాళ్ళకి ఈ ఆర్కిటెక్చర్ గురించి ఒక ఐడియా ఉంటది. వాళ్ళ దగ్గర ఏందంటే కొన్ని హెచ్‌టీఎంఎల్ పేజెస్ ఉంటాయి. ఆ హెచ్‌టీఎంఎల్ పేజెస్ అన్నీ హెచ్‌టీఎంఎల్ ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. సీఎస్ఎస్ ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. ఇమేజ్ ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. తర్వాత ఇట్లా. తర్వాత ఏదన్నా పీడీఎఫ్ ఫైల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. ఏదన్నా ఉంటే పీడీఎఫ్‌లు ఉంటే. తర్వాత ఆడియో ఫైల్స్ ఏదైనా ఉంటే వాటినన్నిటిని ఒక ఫోల్డర్‌లో పెట్టుకుంటారు. నేను చూపిస్తాను. ఈ ఫోల్డర్ పేర్లు కూడా రాస్తాను ఇక్కడ. ఇదేమో హెచ్‌టీఎంఎల్ ఫోల్డరు. ఇదేమో సీఎస్ఎస్ స్టైల్స్ ఫోల్డరు. ఇదేమో జావా స్క్రిప్ట్ ఫోల్డరు జేఎస్ అన్నమాట. ఇది ఏదన్నా లైబ్రరీలు ఉంటే లైబ్రరీ ఫోల్డరు. ఏమన్నా ఇమేజెస్ ఉంటే ఇమేజెస్‌కి సంబంధించిన ఫోల్డరు. తర్వాత ఏదైనా ఆడియో, వీడియో ఫైల్స్ అవన్నీ ఉన్నాయనుకోండి. సోర్స్ ఫైల్స్ అంటారు వాటిని. ఎస్ఆర్‌సి ఫోల్డరు. ఇట్లా కొన్ని ఫోల్డర్‌లు పెట్టుకుంటారనమాట. ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి ఇట్లా నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఈ ఫోల్డర్స్‌లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు చేయాల్సిందేంటి? ఇక్కడ నుంచి ఇమేజ్ లోడ్ చేయాలి. ఇక్కడ నుంచి సీఎస్ఎస్ లోడ్ చేయాలి.
ఇక్కడ నుంచి జేఎస్ లోడ్ చేయాలి. ఫైనల్‌గా ఏది రెండర్ అవ్వాలన్నా అన్ని హెచ్టీఎంఎల్‌కి రావాల్సిందే. ఒక లైబ్రరీ రావాలి. లైబ్రరీ కూడా ఇక్కడ నుంచి హెచ్టీఎంఎల్‌కి రావాలి. ఇక్కడ ఎస్ఆర్‌సి నుంచి ఒక ఆడియోనో, వీడియోనో హెచ్టీఎంఎల్‌లోకి రావాలి. ఏది ఏ ఫోల్డర్‌లో నుంచి రావాలన్నా కంపల్సరీగా మనం పాత్ అనేది మెన్షన్ చేయాలి. పాత్ మెన్షన్ చేయకుండా ఈ ఫోల్డర్ కనెక్షన్ అయితే జరగదు. ఆ పాత్ మెన్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెన్షన్ చేసుకోవాలి. ఏ ఫోల్డర్ నుంచి తీసుకొస్తున్నాం అండ్ ఏ ఫైల్‌ని తీసుకొస్తున్నాం. అండ్ ఫోల్డర్ నేమ్ ఏంటి? ఫైల్ నేమ్ ఏంటి? పాత్‌కి మనం మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే పాత్‌కి ఉండేది రెండే ఉంటాయండి. పాత్‌కి ఉండేది మెయిన్ ఒక్కటే. ఒకటి వేర్ విచ్ ఫోల్డర్ అనేది ఫస్ట్. తర్వాత విచ్ ఫైల్. ఏ ఫైల్‌ని తీసుకొస్తున్నామో అండ్ ఏ ఫోల్డర్ నుంచి తీసుకొస్తున్నామో అనేది కొంచెం జాగ్రత్తగా మెన్షన్ చేసుకోవాలి. విచ్ నేమ్. వాటినేంటంటే మెన్షన్ చేసేటప్పుడు ఇట్లా బ్యాక్ స్లాష్ అనేది కంపల్సరీగా డివైడ్ చేస్తుంది. ఫోల్డర్ నేమ్‌ని, ఫైల్ నేమ్‌ని బ్యాక్ స్లాష్‌తో మెన్షన్ చేసుకొని తీసుకొస్తాం. ప్రస్తుతానికి మనం ఇమేజ్‌ల మీద వర్క్ చేస్తున్నాం. తర్వాత సీఎస్ఎస్‌లు, జావాస్క్రిప్ట్‌ల మీద కూడా వర్క్ చేస్తాం. అప్పుడు మీకు ఎస్ఆర్‌సీలు కూడా వర్క్ చేస్తాం. అప్పుడు మీకు ఆ పాత్ అవన్నీ కంటిన్యూషన్ వస్తది. ప్రస్తుతానికి మనం హెచ్టీఎంఎల్ మీద వర్కౌట్ చేద్దాం. ఇది ఆర్కిటెక్చర్, వెబ్ పేజ్ ఆర్కిటెక్చర్ రాసుకుందాం ఇట్లా. ఈ ఆర్కిటెక్చర్ మీకు ఇప్పుడు ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ మనము ఆహ్, ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు హెచ్టీఎంఎల్స్ అనే ఫోల్డర్‌లోను, ఇమేజెస్ అనే ఫోల్డర్‌లోను ఉన్నప్పుడు ఎలా లోడ్ చేయాలి కన్‌ఫ్యూజ్ కాకుండా. ఓకే. ఇప్పుడు మనము ఒక హెచ్టీఎంఎల్‌ని రెడీ చేసుకుందాము. IMG3 సేవ్ యాస్. ఇప్పుడు మనము హెచ్టీఎంఎల్స్ అనే ఫోల్డర్ అనుకున్నాం కదా! ఫస్ట్ ఒక ఫోల్డర్ రెడీ చేసుకుందాం. ఇన్‌సైడ్ ద రూట్ ఫోల్డర్. రూట్ ఫోల్డర్ ఏంటి? మన క్లాస్ ఫోల్డర్ 6x6. దానిలో హెచ్టీఎంఎల్స్ అనే ఫోల్డర్ రెడీ చేసుకుందాం. హెచ్టీఎంఎల్స్. ఆ హెచ్టీఎంఎల్స్ లోపల img3 డాట్ img3.html. ఓకే. ఇందులోకి మనం హెచ్టీఎంఎల్‌ని లోడ్ చేయాలి. సారీ, ఇందులో మనం ఇమేజ్ లోడ్ చేయాలి. ఓకే. ఈ 3 ఇమేజెస్ లోడ్ చేద్దాం. బట్ లోడ్ చేసి ట్రై చేద్దామా? లోడ్ చేసి ట్రై చేద్దాము. ట్రై చేస్తే యాజ్ యూజువల్‌గా ఏది లోడ్ అవ్వదు. బాక్సులయితే రెడీ అయినాయి. బాక్సులయితే రెడీ అయినాయి. బట్ ఇమేజ్‌లు లోడ్ అవుతలేదు. ఎందుకు రెడీ అవుతలేదు? ప్రాబ్లమ్ ఏంటి అంటే ప్రాపర్‌గా పాత్ అనేది రాలేదు మీరు. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏం లేదు. డబుల్ డాట్ ఇచ్చేసి బ్యాక్ స్లాష్ ఇస్తే పాత్ కూడా ప్రాపర్‌గా మెన్షన్ అయితది. అండ్ ఆటోమేటిక్‌గా మీకు ప్రాపర్ ఇమేజెస్ అనేవి రెండర్ అయిపోతాయి. మనం చేయాల్సింది ఆ చిన్న పని ఏంటంటే ఆ డబుల్ డాట్ బ్యాక్ స్లాష్ ఇవ్వడం వల్ల ఫోల్డర్ జంపింగ్ అనేది ఉంటది. డబుల్ డాట్ బ్యాక్ స్లాష్ వల్ల ఏంటంటే ఫోల్డర్ జంపింగ్ అనేది ఉంటది. సపోజ్ ఆ ఇమేజెస్ ఫోల్డర్‌లోనే ఇంకొక ఫోల్డర్ ఉంది లోపల అనుకోండి. ప్రొడక్ట్స్ అనుకోండి. మళ్ళా ప్రొడక్ట్స్ డాట్ ప్రొడక్ట్స్ అనేది స్లాష్ ఇవ్వాలి మళ్ళీ. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్స్ అనే ఒక ఫోల్డర్ ఉందనుకోండి. బీజీస్ అని ఉందనుకోండి. బీజీస్ అనేది ఒక స్లాష్ ఇవ్వాలి. అంటే ఫోల్డర్ టు ఫోల్డర్‌కి ఏంటంటే స్లాష్‌తో డివైడ్ చేసుకుంటా లోపలికెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఫైనల్‌గా ఇమేజ్ యొక్క పేరు అనేది మనం మెన్షన్ చేయాలి. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫోల్డర్ జంపింగ్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది లోకల్ ఫైల్స్ లోడ్ చేసేటప్పుడు మాత్రమే ఇది. యూఆర్ఎల్ ఫైల్ నుంచి అంటే ఇంటర్నెట్ నుంచి మనం ఏదైనా ఇమేజ్ తీసుకుంటే ఇదంతా అవసరం లేదు. ఓకే. సో, ఇది థర్డ్ వే. ఓకే. మీకు ఇంకా కొంచెం డౌట్ పోవడానికి నేనేం చేస్తానంటే ఇమేజెస్ లోపలే ఇంకొక ఫోల్డర్ రెడీ చేసుకుంటున్నాను నేను. ఇమేజెస్ లోపలే నేను ఫ్రూట్స్ అనే ఒక ఫోల్డర్ తీసుకుంటాను. ఫ్రూట్స్. ఓకే. ఈ ఫ్రూట్స్ లోపల నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. ఓకే. ఒక ఫ్రూట్ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకుందాం. ఓకే. కొన్ని ఫ్రూట్స్ ఇమేజెస్ తీసుకుందాం. ఏదైనా ఒక ఫ్రూట్ ఇమేజ్ తీసుకుందాం. ఐ లైక్ ద నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ దిస్. ఒక ఫ్రూట్ ఇమేజ్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను ఫస్ట్. డెస్క్‌టాప్ మీద. దాని పేరేదో పెట్టుకుందాము. 1.jpg అని పెట్టుకుందాం. ఈ ఫ్రూట్ అనే ఇమేజ్‌ని ఫస్ట్ ఫ్రూట్స్ అనే ఫోల్డర్‌లో ఉంది. ఫ్రూట్స్ లోపల ఫ్రూట్ ఇమేజ్ ఉంది. 1.jpg అని ఉంది. బట్ ఆ 1.jpg రావాలి నాకిప్పుడు. 1.jpg రావాలి. 1.jpg రావాలి అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పాత్ రాసుకోవాలి. ఇమేజెస్ లోపల స్లాష్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ స్లాష్ 1.jpg. ఫైల్ పేరు ఏందో ఒకసారి చెక్ చేసుకుందాం. 1.jpg. అంటే ఇమేజెస్ లోపల
ఇమేజెస్ లోపల ఫ్రూట్స్ అనే ఫోల్డర్ ఉంది. ఫస్ట్ ఇమేజెస్ ఫోల్డర్ ఇవ్వాలి. తర్వాత ఫ్రూట్స్ ఫోల్డర్ ఇవ్వాలి. తర్వాత 1.jpg మెన్షన్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే అది రికగ్నైజ్ అవుతది. లేకపోతే రికగ్నైజ్ అవ్వదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫోల్డర్ పాత్. సో ఇప్పుడు మీకు ఇమేజ్ లోడ్ అవుతుందా లేదా? సో ఇమేజ్ లోడ్ అవ్వలేదు. సో ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం. సో /images fruits 1.jpg నా? మేబీ ద ఎక్స్టెన్షన్ ఇస్ jpeg అనుకుంటాను. ఓకే. సో పాత్లో ఇమేజ్ లోడ్ అవుతుందా లేదా? సో ఇది ఎందుకు లోడ్ అవుతలేదో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ఫోల్డర్లోకి వెళ్దాం. UI వివేక్ 6x6 ఇమేజెస్ ఫ్రూట్స్. ఫస్ట్ ఇమేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏందో చూద్దాం. దాని ఎక్స్టెన్షన్ ఏందో చూద్దాం. దాని ఎక్స్టెన్షన్ ఏముంది? కైండ్ ఏముంది? 1.jpg స్మాల్ లెటర్ 1.jpg అని ఉంది. ఓకే, 1.jpg ప్రాపర్గానే ఇచ్చాను. ఫోల్డర్ పేరు ఏముంది? ఇమేజెస్ FRUITS. ఫోల్డర్ పేరు ఏముందో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకుందాం. ఫోల్డర్ పేరు ఏముందో జాగ్రత్తగా చెక్ చేసుకొని కాపీ చేసుకుందాం. FRUITS. ఓకే, కరెక్ట్గానే వచ్చింది. /images fruits 1.jpg. సో ప్రాపర్గానే ఇచ్చాము. అండ్ ఒకసారి సేవ్ చేసుకొని రన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చింది చూసారా? ఫ్రూట్స్ కొంచెం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి మీరు అంతే. దీనికి ఒక 150 చిన్న ఇమేజ్ తీసుకుంటున్నాను. మీరు ఎక్కడైతే కొంచెం మిస్టేక్ చేశారంటే మాత్రం రాదు. సో మిస్టేక్ చేయనప్పుడు కంపల్సరీ లోడ్ అవుతుంది. చూసారా? ఇమేజ్ లోడ్ అయింది, ఫ్రూట్స్ ఇమేజ్. అంటే మనం మెన్షన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెన్షన్ చేసుకోవాలి ఫోల్డర్ పాత అని. ఇది 4th స్టెప్ అండి. సారీ, 3rd స్టెప్. ఇంకా మిగిలిపోయింది ఏంటి? లాస్ట్ స్టెప్, 4th స్టెప్ ఏం చేసాము? HTMLలోకి బ్రౌజర్ నుంచి ఒక ఇమేజ్ ఎలా తీసుకోవాలి? 4th స్టెప్ అదే కదా మనం ఇక్కడ రాసుకుంది. ఈ 4th స్టెప్కి ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకుందాం. ఒక శాంపిల్ క్రియేట్ చేసుకుందాం. జాగ్రత్త చూడండి. అండ్ సేవ్ ఇట్ యాస్ న్యూ ఫోల్డర్, న్యూ ఫైల్. ఇప్పుడు HTMLస్లో కాకుండా కొంచెం 6x6లోకి వస్తాను మళ్ళీ. అండ్ ఇప్పుడు img/4.html. ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకుంటాను యాజ్ యూజువల్, img src. ఇప్పుడు మనం కావాల్సిన ఇమేజ్ ఇంటర్నెట్ నుంచి తీసుకుందాం. ఇంటర్నెట్ నుంచి అంటే ఇంటర్నెట్లో ఏదైనా ఇమేజెస్ తీసుకుందాము. లెట్ మీ టేక్ సమ్ ఇమేజెస్. ఓకే, సో artificial intelligence. Let me take I like artificial intelligence. Okay, so let me take image this one. దీన్ని రైట్ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉంటుంది. కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకోండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, ఇంత పెద్ద ఇమేజ్ అవసరమా? ఇంత పెద్ద అడ్రస్ అవసరమా? ఇంత పెద్ద అడ్రస్ అవసరం లేదన్నప్పుడు ఇంకొక ఇమేజ్ తీసుకుందాం. కాపీ ఇమేజ్ అడ్రస్ కొంచెం చిన్న అడ్రస్లు ఉంటాయి, అవి తీసుకోండి. కాపీ ఇమేజ్ అడ్రస్ and give it properly in the src. Oh my god, this is very big. పెద్ద srcలు ఉంటాయి, అవి అవసరం లేదు. చిన్న src తీసుకున్నాం. పాత్ కొంచెం తక్కువ ఉన్న పాత్ అయితే బెస్ట్. కాపీ ఇమేజ్ అడ్రస్. ఇది బెటర్ అండి, ఇది బెటర్. సో లెట్ ఇట్ బి. I just want to take this one and save it. Right click on this, open in browser. I got image. Yeah, so this is what actually images loading from the URLs నుంచి మనకి ఇమేజెస్ ఎలా లోడ్ అవుతాయి అనేది ఈ కాన్సెప్ట్. Okay, the next concept in HTML is text decorations. Tags. Okay, చాలా ట్యాగ్స్ ఉన్నాయండి టెక్స్ట్ డెకరేషన్ చేయడానికి.
నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్యాగ్ గురించి మనం రాసుకుందాం. బి అనే ట్యాగ్ ఎందుకు వాడతామంటే బోల్డ్ చేయడానికి. బోల్డ్ టెక్స్ట్‌కి వాడతాం. తర్వాత హెచ్ఆర్ అనే ట్యాగ్ ఎందుకు వాడతాము అంటే ఒక హారిజాంటల్ రో ఒకటి క్రియేట్ చేయడానికి హెచ్ఆర్ అనే ట్యాగ్ వాడతాం. తర్వాత ఇంకా ఐ అనే ట్యాగ్ ఎందుకు వాడతాము అంటే ఇటాలిక్ ఫాంట్ రాయడానికి ఐ అనే ట్యాగ్ వాడతాం. తర్వాత ఈఎం అనే ట్యాగ్ వాడతాము ఎంఫసైజ్ టెక్స్ట్ వాడటానికి. ఎంఫసైజ్ టెక్స్ట్ రాయడానికి ఈఎం అనే ట్యాగ్ వాడతాం. తర్వాత ఈ సబ్స్క్రిప్షన్, సూపర్స్క్రిప్షన్ అని 2 ట్యాగ్స్ ఉంటాయి. ఓకే. సబ్స్క్రిప్టెడ్ టెక్స్ట్ ఇలా రాయడానికి ఇది వాడతాము. సూపర్స్క్రిప్షన్ సూప్ అనే ఒక ట్యాగ్ వాడతాం. సూపర్ స్క్రిప్టెడ్ టెక్స్ట్ ఇలా రాయడానికి సూపర్ స్క్రిప్ట్ అని వాడతాం. ఓకే. సబ్స్క్రిప్టెడ్, సూపర్ స్క్రిప్టెడ్ టెక్స్ట్. తర్వాత బోల్డ్ అని ఒక ట్యాగ్ రాస్తాం. బోల్డ్ కంటెంట్ రాయడానికి, బోల్డ్ టెక్స్ట్ రాయడానికి ఒకటి. తర్వాత సెంటర్ అనే ఒక ట్యాగ్ వాడతాం. టెక్స్ట్‌ని సెంటర్ చేయడానికి. టెక్స్ట్ అలైన్ సెంటర్. సో, ఇలా నంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయండి. ఈ ఒక్కొక్క ట్యాగ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఒక్కొక్క ట్యాగ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వన్ బై వన్. ఓకే. సో, ఫస్ట్ మీకు బోల్డ్ ట్యాగ్ చూపిస్తాను. టెక్స్ట్ డెకరేషన్స్ అన్నీ కూడా ఒక దానిలోనే రాసేస్తాను. ఒకటే HTMLతో. సో, లెట్ మీ సేవ్ ఇట్ యాస్ టెక్స్ట్ డెకరేషన్ .html. సో, ఫస్ట్ బోల్డ్ అనుకున్నాం కదా, బి ట్యాగ్. సో, ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ అని రాసాను. వెబ్ డెవలప్మెంట్. తర్వాత ఒక బ్రేక్ పెట్టుకుందాం. ఓకే. ఇది బోల్డ్ టెక్స్ట్ అండి. ఇది బోల్డ్ టెక్స్ట్. అంటే టెక్స్ట్ అనేది బోల్డ్‌లో మీకు రెడీ అవుతుంది. సో, తర్వాత ఐ అంటే ఇటాలిక్ అన్నమాట. ఐ అంటే ఇటాలిక్ అన్నమాట. సో, ఇటాలిక్‌లో కనిపిస్తుంది. తర్వాత ఎంఫసైజ్డ్ టెక్స్ట్ అన్నమాట. ఈఎంలో ఎంఫసైజ్డ్ టెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత స్ట్రాంగ్ అన్నమాట. స్ట్రాంగ్ అంటే టెక్స్ట్ అనేది స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. కొంచెం బోల్డ్ కన్నా థిక్‌నెస్ ఎక్కువ అన్నమాట. స్ట్రాంగ్‌లో ఏంటంటే థిక్‌నెస్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ చూపిస్తాను. వన్ బై వన్ చూద్దామండి. లెట్ మీ రెండర్ దిస్. ఒకసారి రెండర్ చేసుకొని చెక్ చేద్దాం. ఇప్పుడు మీకు రెండర్ చేసుకుంటే ఫస్ట్‌ది ఏంటి? బోల్డ్ టెక్స్ట్. ఫస్ట్‌ది బోల్డ్ టెక్స్ట్. అంటే బి ట్యాగ్ వల్ల బోల్డ్ అనేది కనిపించింది. తర్వాత ఐ వల్ల ఇటాలిక్ అయింది. టెక్స్ట్ స్టైల్ ఇటాలిక్ అయింది. ఈఎం అంటే ఎంఫసైజ్డ్, ఇటాలిక్ రెండు చూడటానికి ఒకేలాగా ఉంటాయి. స్ట్రాంగ్ ఏంటంటే కొంచెం బోల్డ్ కన్నా ఎక్కువ థిక్‌నెస్. బట్ మన వెబ్‌లో ఏంటంటే కొంచెం యాజ్ యూజువల్‌గా సేమ్‌గా ఉంటాయి. ప్రింట్ మీడియాకి వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది స్ట్రాంగ్ టెక్స్ట్ అనేది. తర్వాత ఇంకొక ట్యాగ్ ఉందండి. ఇంకొక ట్యాగ్ పేరు ఏంటంటే అండర్లైన్ అన్నమాట. అండర్లైన్ ఏం చేస్తదంటే టెక్స్ట్‌కి మనకి ఒక అండర్లైన్ క్రియేట్ చేస్తది. టెక్స్ట్‌కి ఒక అండర్లైన్ క్రియేట్ చేస్తది. చూడండి అండర్లైన్ ఒకటి క్రియేట్ అయింది. తర్వాత సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం H2O అనే కాన్సెప్ట్ రాయాలి. హెచ్ రాసి సబ్స్క్రిప్షన్ రాసి 2 రాసి సబ్స్క్రిప్షన్ క్లోజ్ చేసి ఓ రాస్తాం. అంటే H2O అనే ఒక ఫార్ములా ఉంటుంది కదా, వాటర్ ఫార్ములా. సో, వాటర్ ఫార్ములాలో అన్నప్పుడు యూ కెన్ రైట్ లైక్ దిస్. తర్వాత యాజ్ యూజువల్‌గా మనం ఒక A² + B² అనే కాన్సెప్ట్ రాయాలి. అంటే స్క్వేర్ రాయాలన్నప్పుడు సూపర్స్క్రిప్షన్ రాసి తర్వాత 2 రాసి సూపర్స్క్రిప్షన్ క్లోజ్ చేయాలి. ఇది A² అన్నమాట. తర్వాత ప్లస్ B². బి సూపర్స్క్రిప్షన్ 2 సూపర్స్క్రిప్షన్ క్లోజ్. అంటే A² + B² అనడానికి కాన్సెప్ట్ రాయాలన్నప్పుడు సూపర్స్క్రిప్షన్ అన్నమాట. చూడండి ఇట్లా మల్టిపుల్ వేస్‌లో సెంటర్ అనుకున్నాం కదా! సో, సెంటర్ ట్యాగ్ రాసుకుందాం. సెంటర్ ట్యాగ్‌లో మనము వెబ్ డెవలప్మెంట్ అని రాసామనుకోండి. సెంటర్ ట్యాగ్‌లో వెబ్ డెవలప్మెంట్ రాసాను. సెంటర్ ట్యాగ్‌లో రాసినప్పుడు ఏమైతది? సో, ద కంప్లీట్ టెక్స్ట్ ఇన్ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. మీకు రాసే టెక్స్ట్ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ ద స్క్రీన్‌కెళ్ళిపోతుంది. అది సెంటర్ ట్యాగ్ వల్ల యూటిలైజేషన్. ఇట్లా టెక్స్ట్‌ని మనం డిఫరెంట్ వేస్‌లో డెకరేట్ చేసుకోవడానికి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి.
ఆ ట్యాగ్స్ ఏంటంటే చాలా చాలా సింపుల్ ట్యాగ్స్. బోల్డ్, ఇటాలిక్, ఎంఫసైజ్డ్, స్ట్రాంగ్, యూ అంటే అండర్‌లైన్, సూపర్‌స్క్రిప్షన్, సబ్‌స్క్రిప్షన్, సెంటరు. ఇంకొకటి హెచ్‌ఆర్ అని చెప్పుకున్నాం కదా! హెచ్‌ఆర్ అంటే ఏమి లేదండి. హెచ్‌ఆర్ అంటే సింపుల్‌గా ఒక రో క్రియేట్ అయిద్ది. హారిజాంటల్ రో క్రియేట్ అయిద్ది. హెచ్‌ఆర్ అంటే ఏం లేదు. ఒక హారిజాంటల్ రో క్రియేట్ అయిద్ది. ఒక కంప్లీట్ వెబ్ పేజ్‌లో ఒక రో క్రియేట్ అయిద్ది. దాని గురించి హెచ్‌ఆర్ అన్నమాట.